అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 24వ భాగం. అర్జున్‌కి దగ్గరగా ఉన్న రాశిని చూసి నా భర్తకి దూరంగా ఉండమంటూ వార్నింగ్ ఇచ్చింది ఖుషి. అర్జున్ రాశి నోటిని అదుపు చేయకుండా చూస్తూ ఉండటంతో ఖుషీకి అర్జున్ మీద కోపం వచ్చింది. రాశిని ఆ గదిలో నుండి బయటికి పంపించేసి అతని వైపు కోపంగా చూస్తూ ఖుషి బయటకొచ్చేసింది. అర్జున్ ఖుషీలో ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిస్పందన కనిపించేసరికి అతని మొహం వెలిగిపోయింది. అన్వేష్ మంజుల పెళ్లి పూర్తయ్యేసరికి చాలా చీకటి పడింది. మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేయించాలన్న ఉద్దేశంతో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విశ్రాంతి తీసుకోమంటూ గదిలోకి పంపించారు. వాళ్ళతో పాటు స్నేహితులు కూడా వెళ్లారు. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు? గదిలోకి వస్తున్నప్పుడు అన్వేష్ మంజుతో బాధగా అనటంతో పక్కనే ఉన్న విష్ణుమూర్తి, ఇవాళ పెళ్ళి, రేపు సత్యనారాయణ వ్రతం, ఆ తరువాతే నువ్వు కోరుకునేది. అయినా నీ ఫస్ట్ నైట్కి ఈ గదిలో వాస్తు బాలేదు, మరో గదిలోకి మార్చాలి. అది ఒక నెల రోజులు టైం పడుతుంది, అప్పటి వరకు ఆగాల్సిందే అని విష్ణుమూర్తి అటు ఇటు చూస్తూ కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు. కన్న కొడుకుకి ఎవరైనా ఇంతటి ద్రోహం చేస్తారా? నాన్న ఆలోచించు అని బాధగా మూలిగాడు అన్వేష్. సరే సరే, ముందు గదిలోకి వెళ్ళు అని భుజం మీద తడుతూ లోపలికి పంపించాడు విష్ణుమూర్తి. అతనితో పాటు లోపలికొచ్చిన మంజు స్నేహితుల్ని చూసి, ఈ గదిలో వాస్తు బాలేదంట, మీరు పడుకోండి, నేను వేరే గదికి వెళ్తాను అని అన్వేష్ అన్నాడు. వాళ్ళందరూ వద్దు, మేమే వెళ్తామంటూ బయటికి వెళ్తారేమో అని అనుకున్నాడు. కానీ వాళ్ళు, అన్వేష్ గారు, మంజు ఈ ఒక్క రాత్రే మాతో ఉండేది, కాసేపట్లో ఎలాగూ తెల్లారుతుంది, అప్పటి వరకు ప్లీజ్ మంజు ఇక్కడే ఉంటుంది దీప్తి అనటంతో చేసేదేమీ లేక మంజు వైపు బెంగగా చూస్తూ మరో గదికి వెళ్ళిపోయాడు. రెండో రోజు వ్రతానికి కావలసిన పనులలో సహాయం చేస్తుంది పార్వతి. ఎదురుగా ఉన్న భానుమతితో మాట్లాడుతూ ఉండగా ఖుషి కూడా వచ్చింది. పార్వతి ఆమెని కూర్చోమన్నట్టు పక్కకి జరిగి, రామ్మా, నేనే పిలుద్దామనుకున్నాను, వ్రతమైపోయిన వెంటనే మేం బయలుదేరుతాము అని చెప్తుండగానే ఖుషి ఆమె పక్కన కూర్చుంది. రేపు సాయంత్రం వరకు ఉండొచ్చు కదా అంది ఖుషి. లేదమ్మా, మాస్టర్కి చాలా పనులున్నాయి, వెళ్ళాలి, ఇప్పటికే వచ్చి చాలా రోజులవుతుంది. ఎన్ని రోజులు నీతో గడిపే అవకాశం మంజు వల్ల కలిగింది, సంతోషంగా ఉంది. అంతకు మించి అత్యాశకు పోవటం మంచిది కాదు. అయితే నీకో మాట చెప్పాలి. నేనొచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను, అబ్బాయి నువ్వు కలిసి ఇంకా జీవితాన్ని మొదలు పెట్టలేదు. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నీకో మాట చెప్పాలి. ఎవరికోసమో దేనికోసమో కారణం ఏదైనా కానీ నీ భర్తని వదులుకోవటం మంచిది కాదు. ఒక్కసారి తాళి కట్టాక అతను నీ సొంతం. ఎవరో జీవితం సంతోషంగా ఉండాలని మనం త్యాగం చేసి మన జీవితాన్ని నరకంలోకి పంపించకూడదు. నువ్వు చేసే పనులు కొన్ని అతనికి నచ్చకపోవచ్చు, కానీ నువ్వు సరిచేసుకోవాలి, అలాగే అతన్ని కూడా సరిచేయాలి అని పార్వతి చెప్పటంతో అర్జున్ని వదలకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. రాశితో ఆమె మాట్లాడిన పద్ధతి సరైందే అని నిర్ధారణకి వచ్చింది. భానుమతి నిజమే అంటూ ఖుషి వైపు చూస్తూ ఉండగా ఆమె మెడలో ఓ సన్నని గొలుసు కనిపించింది. ఇన్నాళ్ళు ఆ గొలుసుని బయటకు కనిపించకుండా వేసుకుంది ఖుషి. భానుమతికి ఆ గొలుసుని గతంలో ఎక్కడో చూసినట్టు అనిపించింది. అక్కడే కూర్చున్న ధనుంజయ్ కూడా అది గమనించాడు. పార్వతి తల్లి స్థానంలో ఉండి ఖుషీకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి, ఓ గంట విశ్రాంతి తీసుకుంటే వ్రతానికి కూర్చోగలుగుతాం, ఖుషి నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని చెప్పటంతో భానుమతి కూడా లెగుస్తూ, మీరు చెప్పింది నిజం, పెళ్లి పనుల వల్ల బాగా అలసిపోయాము అంటూ ధనంజయ్తో కలిసి గదిలోకి వెళ్ళిపోయింది. కానీ పార్వతి మెట్లెక్కే ఓపిక లేక అక్కడే సోఫాలో పడుకుండిపోయింది. ఖుషి కోసం ఎదురు చూస్తున్న అర్జున్ విసిగిపోయాడు. ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ ఖుషి మొండిగా ఉండటంతో గదిలోకి వచ్చిన వెంటనే అతను వేసుకున్న కోట్ని తీసి దూరంగా విసిరికొట్టి మంచం మీదున్న దిండుని విసురుగా తీసి పాడేశాడు. ఖుషి వచ్చేసరికి గదంతా చిందరవందరగా ఉంది. ఆమెని చూస్తూనే మండిపడ్డాడు అర్జున్. అసలు నేనెంతగా మాట్లాడాలని ప్రయత్నించాను, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకిష్టం లేకుండా చాలా పనులు చేశావు, ఇంకా చాలు, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయానికొచ్చావు అని కోపంగా ఏదో అనుభూతూ ఉంటే ఖుషి పరిగెత్తుకుంటూ వెళ్ళి
అతని ఛాతీ మీద చేతుల్ని వేసి మునివేళ్ల మీద నిల్చొని అతని 2 పెదాల్ని అందుకుంది. తనకి తానుగా ఇచ్చిన తొలి ముద్దు. అర్జున్ షాక్ అయ్యాడు. ఆమె పెదాల్ని వదలకుండా చిన్నపిల్లలు లాలీపాప్ని చప్పరించినట్టు వాటిని అందుకుంటూ రుచి చూడాలని ప్రయత్నించింది. అర్జున్ కోపం చప్పున చల్లారిపోయింది. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి తీసుకుని, ఎప్పుడు మూవీస్లో చూడలేదా, ముద్దివ్వడం కూడా రాదా అంటూ ఆమె బుగ్గని కొరికాడు. ఛీ, సినిమాలలో ఇలాంటివి చూపిస్తారా? ఖుషి కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా అడగటంతో ఆమె చుట్టూ చేతులు తిప్పి దిష్టి తీసినట్టు చేసి, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఇంత ముద్దుగా ఎలా ఉన్నావు? అప్పుడే ఆరిందలా మాట్లాడతావు, అప్పుడే చిన్నపిల్లలా ఉంటావు అంటూ ఆమెని మంచం మీద కూర్చోపెట్టి ఆమె ఒడిలో తలపెట్టి కింద కూర్చున్నాడు అర్జున్. ఖుషి అతని జుట్టులో వేలు దూరుస్తూ, నా మీద కోపం వచ్చిందా? సారీ. ఆ రాశిని మీ పక్కన చూసేసరికి కోపం వచ్చింది. కానీ మేమిద్దరం గొడవ పడుతుంటే మీరు మాట్లాడాలి, కానీ మాట్లాడలేదు. అందుకే మీ మీద నాకు ఇంకా కోపం వచ్చింది. అది అలాకా అని పెదవులు 2 బిగించి చెప్పింది ఖుషి. అర్జున్ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా నోరును మూసేసి, మాట్లాడకు. నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం లేదు. నువ్వేం చేసినా బాగుంటుంది అని నడుం దగ్గర చీర కొంగుని పక్కకి జరిపి అందంగా కనిపిస్తున్న నాభి దగ్గర నాలుకతో స్పృశిస్తూ ముద్దిచ్చాడు అర్జున్. అతను ఇన్ని రోజులు ఇచ్చిన ముద్దుకి ఇది మరింత కొత్తగా అనిపించింది. అతని పెదవులు నడుము భాగాన్ని పొట్టని తడిమేస్తూ ఉన్నాయి. ఖుషి అతని తల వెనక చేతిని పెట్టి మరింత దగ్గరికి అదుముకుంది. అర్జున్కి ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ ఆమెను చూశాడు. నిజం చెప్పు, మూవీస్లో ఎప్పుడు ముద్దివ్వటం చూడలేదా? అర్జున్ నవ్వుతూ అనగానే ఖుషి లేదు అని వేలగా తల ఊపింది. అలాంటి వాటికి వేరే సినిమాలుంటాయి, కలిసి చూద్దామా? కొత్త కొత్త భంగిమలు నేర్చుకోవచ్చు. అర్జున్ అనగానే ఖుషి 2 చెవులు మూసుకొని, అసలు మీకు సిగ్గే లేదా? అలాంటివన్నీ ఎలా చూస్తారు అని ఓ చేత్తో అర్జున్ నోటిని మూసేసింది. అప్పుడప్పుడు గట్టిగా ఆలోచించాలి. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర వంగి నాకు వడ్డిస్తున్నావే, నీ క్లీవేజ్ సూపర్గా ఉంది. నేను చూస్తున్నా అని సరిచేసుకున్నావు. అలా దాచుకుంటే కొరుక్కు తినాలనిపించదా అని అర్జున్ మాట్లాడుతూ ఉంటే ఖుషి వినలేకపోయింది. ప్లీజ్ ఇంకాపండి, వింటం నా వల్ల కావట్లేదు. ఇన్ని బూతులా? ఇంకాసేపట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే వ్రతానికి వెళ్ళాలి. మనిద్దరితో కూడా చేయిస్తా అన్నారు. రెడీ అవ్వాలి. పడుకోండి కాసేపు అని ప్రతిమాలినట్టు అంది ఖుషి. అందరి జీవితంలో ఫస్ట్ నైట్ వస్తుంది, నాకెప్పుడో. కానీ ఈ రాత్రికి నిద్రపోనివ్వను, రాత్రంతా నాతోనే ఉండాలి అని అర్జున్ అనేసరికి సరే అంటూ సిగ్గుతో తల ఊపింది ఖుషి. అర్జున్ లేచి ఆమెని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోయాడు. ఉదయం వ్రతానికి ఇద్దరు పసుపు రంగు బట్టల్లోనే రెడీ అయ్యారు. అన్వేష్ మంజు లేత ఆకుపచ్చ రంగుల్లో కనిపించారు. భానుమతికి లక్ష్మికి ఆ 2 జంటల్ని చూస్తుంటే కన్నుల పండగగా అనిపించింది. అనుకున్నట్టుగా సంతోషంగా వ్రతం పూర్తయింది. పూజైన వెంటనే రాజారాం మాస్టర్, పార్వతి వాళ్ళ ఊరికి బయలుదేరారు. రాశి గదిలో నుండి బయటికి రాలేదు. కింద వ్రతం జరుగుతున్న సమయంలో ఆమె మొబైల్కి ఏదో వీడియో రావటంతో నిద్ర మత్తులోనే ఉండి ఏంటా అన్నట్టు చూసింది. ఆ వీడియో చూడగానే భయపడిపోయింది. కంగారు పడుతూ మంచం మీద ఓ మూలకి చేరి దుప్పటి కప్పుకొని పడుకుండిపోయింది. రాశి లేకపోవటంతో చందనాకి హాయిగా అనిపించింది. ముందు రోజు ప్రణవ్ ఆమెతో కలిసి డాన్స్ చేశాడు. అతన్ని కొట్టి రాశిని చంపేయాలి అనిపించింది. అన్వేష్ పక్కనే ఉండి, ఇవాళ గుంటనక్క రాలేదు, బావుంది. ఏదైనా రోగం వచ్చిందా? అలాగే పోనీ అని అనుకుంటూ ఉండగా అన్వేష్ ముందు రోజు సాయంత్రం ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ముందు రోజు సాయంత్రం పెళ్లికి చాలా ఆలస్యంగా వచ్చాడు అతని స్నేహితుడు అచ్యుత్. అతన్ని చూడగానే మంజు ఇబ్బందిగా కదలటంతో ఆమెని పక్కకి పంపించి, ఏంటి మామా ఎంత ఆలస్యంగా వచ్చావు? పెళ్లి చూడలేకపోయావు. కనీసం భోజనానికైనా సమయానికి రాలేవా? ఎప్పుడైనా పర్వాలేదు, పదా అని అతని భుజం మీద చేతిని వేసి షేక్ హ్యాండ్ ఇస్తూ భోజనాల వైపు తీసుకెళ్లబోయాడు అన్వేష్. హొరై, అది నేను చూసుకుంటాను, కానీ నీతో విషయం మాట్లాడాలి.
ఇందాక ఒక అమ్మాయిని చూశాను అని చుట్టూ చూస్తూ దూరంగా రాశి కనిపించగానే ఆమె వైపు చూపెట్టి, ఆ ఆ అమ్మాయి ఎవరు, ఇక్కడెందుకుంది అని అడిగాడు అచ్యుత్. ఏరా, ఏమైంది, ఆ అమ్మాయితో ఏదైనా ఇబ్బందా అడిగాడు అన్వేష్. నాకేం ఇబ్బంది ఉంటుంది, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ తర్వాత గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది. ఆ రోజు సందీప్ కేసులో అతని ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నాను. అది అనఫిషియల్గానే. ఇంటికి వెళ్ళాక అది మొత్తం చెక్ చేశాను. ప్రత్యేకంగా మై ఫేవరెట్ అన్న ఫోల్డర్ ఉంది. అందులో కొన్ని ఫోటోలు, వీడియోలు కనిపించాయి. అతనితో ఓ అమ్మాయి చాలా క్లోజ్గా ఉంది. ఆ అమ్మాయి నేను గుర్తుపట్టాను. ఖచ్చితంగా ఈమె అని అచ్యుత్ చెప్పగానే 2 నిమిషాలు ఆలోచించిన అన్వేష్, అయితే ఆ రోజు మీటింగ్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో సందీప్ ఎన్కౌంటర్ విషయం గురించి చదివేటప్పుడు ఈ అమ్మాయి టెన్షన్ పడుతూ లెగిసి వెళ్ళిపోయింది అని ఆ రోజుని గుర్తు చేసుకుంటూ అన్నాడు అన్వేష్. సరే, ఇక్కడెందుకుంది అచ్యుత్ అడగగానే, ఆ విషయం మళ్ళీ చెప్తాను. ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, అసలు రాశికి సందీప్కి ఏంటి సంబంధం, ఇదంతా ఒకసారి ఎంక్వైరీ చేయగలవా అడిగాడు అన్వేష్. ఖచ్చితంగా చేస్తాను, కానీ అనఫిషియల్గా, బయటికి తెలియకూడదు అని అన్వేష్తో కాసేపు మాట్లాడిన తర్వాత అచ్యుత్ వెళ్ళిపోయాడు. వ్రతం పూర్తయిన తర్వాత స్నేహితులందరూ ఒక్కొక్కరిగా బయలుదేరి అందరూ వెళ్ళిపోయారు. అలసటగా అనిపించటంతో ఆడవాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జున్, అన్వేష్ బయటకొస్తూ ఉండగా గార్డెన్లో ప్రణవ్ ఒక్కడే కూర్చొని కనిపించాడు. ఉయ్యాలలో కూర్చొని ఎర్రని మందారి పువ్వుని చేత్తో పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ, నువ్వు నా చందనావి, అందానికే ప్రతిరూపానివి అని ఆ మందార పువ్వుని కళ్ళు మూసుకొని మొహం మీద పైనుండి కింద వరకు రాస్తూ, ఇంకా ఏవో కవితలు చదువుతూ చందనాన్ని గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటున్నాడు ప్రణవ్. అన్వేష్ అతన్ని చూసి, ఏమైంది వీడికి అంటూ అర్జున్తో కలిసి అక్కడికొచ్చి అతని భుజం మీద చరుస్తూ, ఏరా, కళ్ళు తెరిస్తే మేము కనిపిస్తాం అంటూ పక్కన కూర్చున్నాడు. మరో పక్కన అర్జున్ కూర్చున్నాడు. తుల్లిపడి కళ్ళు తెరిచిన ప్రణవ్, హా, వచ్చారా, ఇద్దరు పెళ్ళైన పౌరుల్లారా, మీకేంటి సంతోషంగా ఉన్నారు అంటూ అన్వేష్ వైపు తిరిగి, అసలు చెల్లికి ముందు పెళ్లి చేసి నువ్వు చేసుకోవాలి, కానీ ఇప్పటికే వయసు అయిపోతుంది, ఏం చేస్తావు, ఇప్పటికైనా చందన గురించి ఆలోచించు అని ప్రణవ్ అనగానే అన్వేష్ దిగాలుగా మొహం పెట్టి తలదించుకున్నాడు. చందునెంతగానో ప్రేమిస్తున్నాను, చెప్పలేకపోతున్నాను, నాకు బెంగలేదు, వీడికి పెళ్ళైపోయింది, ఎందుకీ బెంగ అని చిన్నగా తిట్టుకొని, ఏమైంది, దేని గురించి అని చిరాగ్గా అన్నాడు ప్రణవ్. ఇవాళ నా ఫస్ట్ నైట్, ఏదైనా టిప్స్ చెప్తావా, భయంగా ఉంది అని అన్వేష్ అనేసరికి ప్రణవ్ గట్టిగా నవ్వేశాడు. అన్వేష్ చేతులెత్తి, నేను నా బ్రహ్మచర్యాన్ని కోల్పోలేదు, ఇలాంటివన్నీ నాకు తెలీదు బాస్, ఆయన మోస్ట్ సీనియర్ పక్కనే ఉన్నాడు అని కళ్ళతోనే అర్జున్ని చూపిస్తూ, టిప్స్ అడిగితే వందలు వందలు పొర్లుకుంటూ వస్తాయి అని అన్నాడు ప్రణవ్. ఆహా, నిజంగా నమ్మచ్చా, నీకు ఎక్స్పీరియన్స్ లేదా, ఎంతవరకు ఉన్నావా అన్వేష్ అడగగానే, నీ సెల్లి సంపేసిద్దిరా బావా అని చిన్నగా కొనుక్కుంటూ చెంపలేసుకుని, నోనోనో, నా భార్య పతియే ప్రత్యక్ష దైవం అంటుంది, నేను సతియే పతికి ప్రాణం అంటాను, ఇలాంటి పాపిష్టి పనులు నేను చెయ్యను అని అనగానే అర్జున్ అతని వైపు సీరియస్గా చూశాడు. అంటే అన్నా, నువ్వు చేస్తే గొప్ప పని, నేను చేస్తేనే పాపిష్టి పని అని తడబడుతూ అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి పరిగెత్తాడు ప్రణవ్. అన్నయ్య అన్న రెస్పెక్ట్ లేదు, నోటికేదొస్తే అది మాట్లాడతావా అని నవ్వుతూ అతని వెనకాలే పరిగెడుతూ తప్పించుకోకుండా గట్టిగా పట్టుకొని పొట్టలో పంచిచ్చాడు అన్వేష్. వ్రతం అయిపోయిన తర్వాత అన్వేష్, అర్జున్ బయటకొస్తూ ఉండగా ఖుషి విశ్రాంతి తీసుకోవటానికి గదిలోకి వెళ్ళింది. అదే సమయానికి రాజారాం మాస్టర్ కాల్ చేశారు. ఖుషి కాల్ పికప్ చేయగానే, ఖుషి తల్లి, మేమింటికి చేరుకున్నాము, అయితే అక్కడ నిన్ను విషయం అడగాలనుకున్నాను, వీలవ్వలేదు, మీ అమ్మ నీకు బాక్స్ అందివ్వమని ఇచ్చింది, నేను నీ చేతికిచ్చాను, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెరిచి చూడమన్నాను, ఆ సమయం దగ్గర పడిందా, అది నీకే తెలియాలి, నీ మనసులోని ఎలాంటి భయాలు జంకు లేనప్పుడు
దాన్ని తెరిచి చూడు. బాధలోనూ కోపంలోనూ ఉన్నప్పుడు చూస్తే తప్పుగా ఆలోచించి ఏదైనా అనర్థానికి కారణం కావచ్చు. మీ అమ్మ కోరిన మాటే నేను చెప్పాను. దానికి విలువిస్తున్నావని అనుకుంటున్నాను. ఆ అబ్బాయితో సంతోషంగా ఉన్నావా? అడిగాడు రాజారాం మాస్టర్. ఏదైనా ఇబ్బందుంటే నేను ఖచ్చితంగా చెప్తాను. నిజంగా సంతోషంగా ఉన్నాను. అయితే ప్రశాంతంగా లేను. దానికి కొంచెం సమయం పడుతుంది. అప్పుడు తెరుద్దామని అని ఖుషి చెప్పగానే, ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దే నైపుణ్యం నీకుంది. మీ అత్తగారిల్లు చూశాక నాకున్న భయాలన్నీ పోయాయి. అందులో నీ పుట్టుకకి సంబంధించిన విషయం ఏదైనా ఉండుండొచ్చు అని చెప్పారు రాజారాం మాస్టర్. అది అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. కానీ ఇప్పుడే తెలుసుకోవాలని లేదు. ఏదేమైనా 2 రోజుల్లో చూస్తాను అంది ఖుషి. మాట్లాడి కాలు కట్ చేయబోతూ ఉండగా కింద హాల్లో భానుమతి లక్ష్మిలా అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఒక్కసారిగా ఇల్లంతా కదిలిపోయినట్టు అనిపించింది. బయట గార్డెన్లో ఉన్న అన్వేష్, అర్జున్, ప్రణవ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. నిద్రలో తుల్లిపడి లేచి కంగారుగా మంజు, చందన హాల్లోకొచ్చారు. వాళ్ళ వెనకాల ఖుషి కూడా వచ్చింది. మీ నాన్నగారు లేవట్లేదు, ఆయనకేదో అయింది అంటూ ఏడ్చేసింది భానుమతి. అర్జున్, అన్వేష్ ధనుంజయని తీసుకురావటానికి గదిలోకి పరిగెత్తగానే ప్రణవ్ కారు తీసుకుని రెడీగా ఉన్నాడు. ధనుంజయ్ మంచం మీద పడుకొని ఉన్నాడు. స్పృహలో లేడు. అర్జున్కి భయంగా అనిపించింది. అర్జున్, అన్వేష్ అతన్ని ఎత్తుకుని తీసుకొచ్చి కారులో పడుకోపెట్టి, మంజు నువ్వింట్లోనే ఉండు, అమ్మని అత్తయ్యని చూసుకో అని చెప్పి వెంటనే కారులో హాస్పిటల్కి బయలుదేరారు. అన్వేష్ స్నేహితుడు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు. హాస్పిటల్కి చేరుకోగానే అన్ని టెస్టులు చేసి వెంటనే ఐసీయూలోకి మార్చారు. భానుమతి, లక్ష్మి ఇంట్లో ఉండలేకపోయారు. చాలా కంగారుగా అనిపించింది. భానుమతి ఏడుస్తూనే ఉంది. అన్నయ్య అంటూ లక్ష్మి గొంతు తడి ఆరిపోయేలా బాధపడుతూనే ఉంది. భానుమతి, లక్ష్మి మరో కారులో హాస్పిటల్కి చేరుకున్నారు. ఐసీయూలో ఉంచిన తర్వాత డాక్టర్ ఇంకా బయటికి రాలేదు. భానుమతి, లక్ష్మి గది బయటే కూర్చున్న అర్జున్ దగ్గరికి చేరుకోగానే డాక్టర్ బయటికి వచ్చారు. మా నాన్నకి ఎలా ఉంది? అర్జున్ కంగారుగా అడిగాడు. ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సమయానికి తీసుకొచ్చారు కాబట్టి కాపాడగలిగాము. ఎక్కువగా బాధపడే విషయాలు, కోపగించుకునే విషయాలు, అంటే ఎక్కువ ఎమోషనల్ కాకుండా చూసుకోవాలి. అలాంటి విషయాలు చెప్పకపోవటం మంచిది. రెండోసారి హార్ట్అటాక్ వస్తే చాలా కష్టపడాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి డాక్టర్ వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, ఆయన ఏదైనా విషయం గురించి బాధపడుతున్నారా? డిప్రెషన్లో ఉన్నారు, ముందు దాని నుండి బయటపడే మార్గం చూడండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కుమిలిపోయింది. అన్వేష్, లక్ష్మి భానుమతిని పట్టుకొని ఓదార్చారు. అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మాట్లాడకపోయినా సరే తండ్రంటే చాలా ప్రేముంది. కిరీటం కోల్పోయిన రాజులా బాధగా కూర్చున్నాడు అర్జున్. ప్రణవ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి భానుమతికి తాగించాడు. పెద్దమ్మ, అసలేం జరిగింది? డాక్టర్కి పూర్తిగా చెప్పావా? అడిగాడు ప్రణవ్. మంచినీళ్ళు తాగి వెక్కిళ్ళు పెడుతూ ఆయన గడిచిపోయిన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు. అందులో ఎక్కువగా బాధే ఉంది, తలుచుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను, కానీ వినలేదు. ఆ ధర్మేంద్రని తలుచుకుంటూనే ఇలా అయిపోయారు. ధర్మేంద్ర, నీ పగ తీరిందా? నువ్వనుకున్నట్టుగానే నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. భానుమతి తలుచుకుంటూ మళ్ళీ ఏడ్చింది. అన్వేష్ వెనక్కి తిరిగి చూసేసరికి మంజు, చందన, ఖుషి కనిపించారు. నాన్నకెలా ఉందో అని కంగారుగా అనిపించింది, అందుకే వచ్చేశాము అని మంజు అంటూ తల్లివైపు తిరిగి, నాన్న ఇంతగా బాధపడాల్సిన అవసరమేముంది? ఆ ధర్మేంద్రకి నాన్నకి ఏంటి సంబంధం? ఆయన శత్రువు, చనిపోయాడు, ఇంకా ఆలోచించాల్సిన అవసరమేముంది? తండ్రి మీద ప్రేమతో కోపంగా బాధగా అంది మంజు. అన్వేష్ మంజు చేతిని పట్టుకొని, అవన్నీ ఇప్పుడు అడిగే సమయం కాదు, అయినా అవన్నీ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అని కోపంగా అన్నాడు. మంజు నిశ్శబ్దంగా ఉంది. పక్కనే ఉన్న ఖుషీకి మంజు అడిగిన దాంట్లో తప్పేముందో అర్థం కాలేదు. అన్వేష్ అంత కోపంగా ఎందుకు మాట్లాడాడో తెలియక ఆ విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంది. సమస్యకి విరుగుడు పరిష్కారం,
దాన్ని భరిస్తే బాధగానే ఉంటుంది అని అనుకుంటూ ఆ ధర్మేంద్ర ఎవరో తెలుసుకోవాలని అనుకుంది ఖుషి. ఉన్నవాళ్లలో అర్జున్, అన్వేష్ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ చిన్న వయసులో ధర్మేంద్ర పేరు వింటూనే ఉన్నారు. అతన్ని చూసినట్టు గుర్తు రాలేదు, కానీ అతను శత్రువని ఇద్దరికీ తెలుసు. ఆ తర్వాత పుట్టిన వారెవ్వరికీ ధర్మేంద్ర ఎవరో తెలియదు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.